ఇక ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. బైరంగల్ కేస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఎన్కౌంటర్ ను ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుంచి ఫోన్ లో అందిస్తారు. సో భాస్కర్, అటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్ లో. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే బీజాపూర్ భద్రతా బలగాల మధ్యన కూడా భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మొత్తానికైతే మాత్రం బైరాంగఢ్ లోని కేస్ట్ కొత్తూల్ ప్రాంతంలో ఈ ఘటన జరుగుతా ఉంది. ఎన్నికలకు నిన్న ముగిసిన నేపథ్యంలోనే ఒకసారిగా అంటే ఆ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కూడా అడవిలో ఆల్రెడీ మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 49 మందిని పైగా మావోయిస్టులు మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. తాజాగా చూసుకుంటే కనుక మరలా ఎన్నికలు ముగిసిన తర్వాత 19వ తారీఖున ఈ నెల 19న ఎన్నికలు ముగిసిన తర్వాత మరుసటి రోజు నుంచి కూడా మళ్ళా అడవి పరిసర ప్రాంతాల్లో మొత్తం అలగడం మొదలైంది. దానిలో భాగంగానే తాజాగా మరో నక్సలైట్ హతమైనటువంటి సమాచారం అందింది. దీనికి సంబంధించి ఇంకా సంఘటన స్థలంలో భీకరమైన ఎదురుకాల్పులు జరుగుతున్నాయని చెప్పి బెస్తర్ ఐజీ కూడా ఒక ప్రకటన వెలువడి చేశారు. మొత్తానికైతే మాత్రం ఇంకా కొద్ది నిర్వహిస్తున్న తరుణంలో ఇంకా మావోయిస్టు మృతదేహాలు బయటపడే అవకాశం మెండుగా ఉందనేది ప్రధాన సమాచారం అందుతుంది. రత్న రైట్ భాస్కర్, అయితే ఈ ఎన్కౌంటర్ కూడా అటు ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఆయన సమక్షంలో జరుగుతున్నట్లు అర్థమవుతుంది. అలాగే భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి భాస్కర్? గత 4 రోజుల క్రితం కూడా అంటే 15వ తారీఖు ముందు నుంచి కూడా కాంకేర్ జిల్లాలో బీజాపూర్ బెస్తర్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున కూడా ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఆ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో విప్లవాలకు సంబంధించి సాహితీ విప్లవం సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, మావోయిస్ట్ ప్రణాళిక సంబంధించినటువంటి వ్యూహరచన చేసేది ఏదైతే ప్లానింగ్ ఉందో దానికి సంబంధించినటువంటి విలువైనటువంటి పత్రాలు వీళ్ళకి చేరుకు దిక్కిన భద్రతా సిబ్బంది. దానిలో భాగంగానే వాళ్ళ యొక్క కదలికలు, వాళ్ళు ఎక్కడెక్కడ మీట్ అయ్యేది, వాళ్ళు ఎక్కడ ప్రత్యేక సమావేశాలు పెట్టుకుంటూ వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ఊపిరి లేకపోతే రిక్రూట్మెంట్ సంబంధించిన కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఆయిపట్టుందో, ఎక్కడైతే వాళ్ళకి భద్రతా సిబ్బంది అంటే నక్సల్స్ కు ఎక్కడైతే వాళ్ళకి మంచి పట్టున్న ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ బుక్లెట్ లో దొరికినాయి. ఆ బుక్లెట్ ఆధారంగానే నక్సలైట్లు ఏరువేతకు దిశగా పోలీసు భద్రతా సిబ్బంది మొత్తం కూడా ఒకసారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దానిలో భాగంగానే కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కోబ్రా దళాలు కావచ్చు, సిఆర్పీ దళాలు మొత్తం కదా ముక్కుముడిగా దాడి చేస్తుంది. మొత్తానికి అయితే మాత్రం ఏదైతే మావోయిస్టు సంబంధించిన డంపు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఇతరత్ర అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు మళ్ళా ప్రాంతాల్లో ఎక్కడైతే మన జరిగిన కాంకేర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కాకుండా ఇప్పుడు తాజాగా మళ్ళా ఇప్పుడు ఈ బైరాంగఢ్ లోని కేశకొత్తూల్ ప్రాంతంలోని ఘటన జరిగిందనేది అక్కడ ఉన్నటువంటి ఐజీ కూడా వెల్లడి చేసుకున్నారు. మొత్తానికి సుందర్ రాజు ఐజీ కూడా గతంలో అంటే ఇటీవల జరిగిన కాల్పులపై మావోయిస్టులు కూడా ఒక లేఖ కూడా విడుదల చేశారు. దీనికి నెత్తుడు బాగా తీసుకునే ప్రతీకారం కంపల్సరీ ఉంటుందని చెప్పడం జరిగింది. రత్న రైట్, థ్యాంక్ యూ భాస్కర్.